హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఈరోజు ఒక చిన్న బాలుడి గురించి తెలుసుకుందాం. పూర్వము ఒక గ్రామంలో వజ్రశ్రవణుడు అనే ఒక పండితుడు ఉండేవాడు. అతడు బ్రాహ్మణుడు. అతడు ఏం చేయదలిచాడు అంటే విశ్వజిత్ అనే ఒక యజ్ఞాన్ని చేయడానికి తలపెట్టాడట. ఆ యజ్ఞం ఏంటి అంటే వాళ్ళకున్న విలువైన సంపదలన్నింటినీ దానం చేయాలి. కానీ ఆ విశ్వజిత్ ఏం చేస్తున్నాడంటే అప్పుడు ఆయన దగ్గర ఉన్న సంపద గోవులే. ఆ గోవుల్లో కూడా ఏవైతే వట్టిపోయినాయో, పాలు ఇవ్వట్లేదో, ముసలివైపోయినాయో ఆ గోవులనన్నింటినీ దానం చేస్తూ ఉన్నాడట. అది చూసిన అతడి కొడుకు నచికేతుడు, చాలా చిన్నపిల్లవాడు, అతనికి నచ్చట్లేదు. అతనికి తెలుస్తుంది తండ్రి చేస్తున్నది తప్పు అని. తండ్రిని వారించడానికి ప్రయత్నం చేశాడట. కానీ తండ్రి ఒప్పుకోవట్లేదు. విలువైనవి ఇవ్వాలి అంటే నా దగ్గర విలువైనది ఏదీ లేదు అన్నాడట తండ్రి. నేనున్నాను కదా, పోనీ నన్ను ఎవరికైనా దానం చెయ్యి అన్నాడు కొడుకు. ఇంకా తండ్రికి విసుగొచ్చి నిన్ను యముడికి దానం చేస్తున్నాను పో అని చెప్పాడట. సరే, వెంటనే తండ్రి మాటని పట్టుకొని అతడు యమధర్మరాజు దగ్గరికి బయలుదేరాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ యమభటులు యమధర్మరాజు గారు లేరు, 3 రోజుల సమయం పడుతుంది, నువ్వు ద్వారం వద్దనే వెయిట్ చేయాలి అని చెప్పారట. ఇక తను 3 రోజులు ద్వారం దగ్గరే అలా ఉపవాసం ఉంటూ యమధర్మరాజు కోసం ఓపికగా నిరీక్షించాడు. యమధర్మరాజు వచ్చాడు. ఈ చిన్న బాలుణ్ణి చూశాక చెప్పాడట, నువ్వు 3 రోజులు నా కోసం ఉపవాసం చేశావు, నిరీక్షించావు, కాబట్టి నీకు నేను 3 వరాలు ఇస్తాను అని చెప్పాడు. సరే, మొదటి వరంగా ఏం కోరుకున్నాడు అంటే, నేను వెళ్ళేసరికి నా తండ్రి నన్ను చక్కగా ఆదరించాలి, ప్రేమగా చూసుకోవాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి అన్నాడు. సరే అన్నాడు. రెండవ వరం ఏంటి కావాలి అన్నాడు యమధర్మరాజు. రెండవ వరం ఏంటి అంటే, ఏ యజ్ఞం చేస్తే భూమి మీద ఉన్న మానవులు సుఖశాంతులతో జీవిస్తారో ఆ యజ్ఞ విధానము తెలపండి అన్నాడు. యమధర్మరాజు ఆ యజ్ఞ విధానం తెలిపి అప్పటి నుంచి అది నచికేత యజ్ఞంగా పిలువబడుతుంది అని చెప్పాడు. ఇక మూడవ వరం ఏంటి అంటే, మరణం తర్వాత ఏం జరుగుతుంది, పరలోకాల జ్ఞానం నాకు కావాలి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, పరలోకాల గురించి నీకెందుకు, నీకు చాలా చిన్న పిల్లవాడివి, తరిగిపోని ఆస్తులను ఇస్తాను, గో సంపదను ఇస్తాను, అనుభవించడానికి అద్భుతమైన సౌందర్య ప్రపంచాన్ని నీ చుట్టూ నిర్మింపజేస్తాను అని చెప్పాడు. అంటే నచికేతుడు అన్నాడు, అవన్నీ కూడా అశాశ్వతమైనయే కదా, శాశ్వతమైన సత్యమేంటో నేను తెలుసుకోవాలి. అక్కడికి యమధర్మరాజు మళ్ళీ చెప్పాడు, నీకు ఆయుష్నిస్తాను అనుభవించడానికి, లేదా ఇంకా ఏం కావాలో కోరుకో, సంపదలు, ఐశ్వర్యము, ఏదైనా సరే నువ్వు ఏది కావాలో అది కోరుకో, ఇది తప్ప అన్నాడు. అంటే ఇది ఎంత విలువైనదో నాకు అర్థమవుతున్నది, నాకు అవేమీ అవసరం లేదు, ఇదే కావాలి అన్నాడు నచికేతుడు. చివరికి యమధర్మరాజు ఏమీ చెయ్యలేక ఆ యొక్క పరలోక జ్ఞానాన్ని అతనికి బోధించాడు. అదే కఠోపనిషత్తుగా ఇప్పుడు మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక చిన్న పిల్లవాడు ఏదైనా సాధించవచ్చు అనేది మనకి ఈ కథ ద్వారా అర్థమవుతుంది. మరి అంత చిన్న పిల్లవాడే పట్టుదలతో సాధించినప్పుడు మనము ఏమీ చెయ్యలేమా? చెయ్యగలం కదా. కనీసం మనము మానవులుగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మంచితనంతో, హుందాగా, గౌరవంగా సభ్య సమాజంలో అద్భుతంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.